మొదటిగానేమో డిస్సాటిస్ఫాక్షన్, ఆత్మలో మనం ఎప్పుడు కూడా సాటిస్ఫై అవ్వకుండా దేవుని కొరకు పరిగెత్తాలి. రెండవదిగా వచ్చేసి డివోషన్, దేవుని యందు భయభక్తులు కలుగుతూ ఒక్క విషయము దావీదు గారు ఎలాగైతే ఒక్కటి కోరుకున్నాడో మనము కూడా ఆ ఒక్కటే కోరుకోవాలి. భక్తులను చూస్తూ దేవుని సన్నిధిలో గడపాలి, దేవునికి దగ్గరగా బ్రతకాలి, దేవుని కొరకు ఇంకా గొప్ప కార్యాలు నేను చేయాలి, ఆత్మీయంగా ఒకవేళ పడిపోయినా నేను దేవుని కోసం నిలబడాలి అని చెప్పి మనము భయభక్తులు కలిగి డివోషన్ కలిగి ఉండాలి. ఆ డివోషన్ ఏం చేస్తుంది అంటే మనల్ని ఒక రైట్ డైరెక్షన్లోకి నడిపిస్తుంది. మూడో విషయం ఏంటి అంటే డైరెక్షన్, మనల్ని ఎలాంటి దారిలో వెళ్ళాలి అనేది దేవుని ఆత్మ మనకు వాక్యము ద్వారా నేర్పిస్తుందండి. అయితే ఈ డైరెక్షన్లో మనం చూసుకున్నట్లయితే వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడి పరిగెత్తాలి అనే మాటని మనం చూస్తున్నాం. ఇక నాలుగవదిగా మనం చూసుకున్నట్లయితే ముందున్న వాటి కొరకు వేగిరపడము అనే మాటని మనం చూస్తున్నాం. ఉండాలంటే పట్టుదల